ఇలారా బైబిల్ గ్రంథంలో కొన్ని అందరికీ సులభంగా అర్థం కాని కొన్ని విషయాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా చదివితే అర్థమవుతాయి. వాటిలో ఒకటేంటి అనంటే దానియేలు గ్రంథంలో ఉన్న ఒక అంశాన్ని జ్ఞాపకం చేస్తాను. 70 వారములు. ఈ 70 వారాలకి యుగాంతానికి సంబంధం ఉంది. ఏంటి ఆ 70 వారాలు అంటే ఒకసారి చూద్దాం ఆ మాట. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 24వ వచనంలో తిరుగుబాటును మాన్పుటకు, పాపమును నివారణ చేయుటకు, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకు, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడిను. ఇక్కడ 70 వారాల ప్రస్తావన ఉంది. యెరూషలేము మరలా కట్టించవచ్చు అనే ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడుగా అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 7 వారాలు, 70 వారాలు అన్నారు కదా. ఈ 70 వారాలని 3గా మనం డివైడ్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళే ఏమని, మొదటి దశ 7 వారములు. వారము అంటే 7 రోజులు అని అర్థం. 7 రోజులు. ఇక్కడ ప్రవక్తల ప్రవచన కాలంలో, ఇర్మియా టైంలోను, ఏషియా కాలంలో, వీళ్ళందరి కాలంలో ఒక సంవత్సరాన్ని ఒక దినముగా భావించారు. ఒక దినము ఒక సంవత్సరంగా పోలికగా ప్రవక్తల ప్రవచన కాలం అంటారు. మీరు 70 విశ్రాంతి దినాలు పాటించలేదు కాబట్టి మీరు దానికి 70 సంవత్సరాల చెరలోకి వెళ్తారు అంటాడు ఇర్మియా. అట్లాగా 70 వారాలు అంటే సంవత్సరాలు అన్నమాట ఇక్కడ లెక్క. సో మొదటి 7, ఒక వారం అన్నాడు కదా. ఒక వారం అంటే ఏంటి? 7. సో ఒక వారంలో ఉన్న 7 రోజులు అంటే ఒక కాలం. 7 ఏళ్ళు 49. ఇది మొదటి దాంట్లో 7. సో ఒక వారం అంటే 7 రోజులు, 7 ఏళ్ళు 49. ఇది మొదటి వారం. ఇదేంటి సమయం అనంటే పరిశుద్ధమైన పట్టణానికి 70 వారాల్లో ఈ యెరూషలేం మరలా కట్టించవచ్చు అనే ఆజ్ఞ మొదలుకొని అది పూర్తయ్యే వరకు. మనకు ఆల్రెడీ ఇది జరిగిపోయింది. ఈ వారం జరిగిపోయింది. యెరూషలేముకి తిరిగి కట్టడానికి కొరేషు ఆజ్ఞ ఇస్తాడు. ఏమని? మీరు వెళ్ళి కట్టుకోండి అని. క్రీస్తు పూర్వం 538లో ఈయన ఆజ్ఞ ఇచ్చాడు. చక్కగా వీళ్ళందరూ తిరిగి వచ్చేశారు. 444లో మందిర నిర్మాణం ప్రారంభమవుతుంది. 405 నాటికి మందిరం పూర్తవుతుంది. 444 నుంచి 408 వరకు మందిర నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ కాలాన్ని మొదటి వారము అంటారు. తర్వాత రెండవది ఏంటంటున్నాడు? 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములు మరలా కట్టబడును. డెవలప్ అవుతుందన్నీ. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. మెస్సయా నిర్మూలం చేయబడతాడు. 62 వారములు తర్వాత నిర్మూలం చేయబడతాడట. 62 వారాలు. 62 × 7 ఇంటూ మరలా వేయండి, ఒక్కో దానికి 1 ఇయర్ అలా బేసేసి. సో ఈ టైం అంతా నేను మీకు డిస్ప్లేలో పెడుతున్నాను చూడండి. ఇవన్నీ చూస్తే అభిషక్తుడు నిర్మూలం అవటం అంటే చనిపోవటం. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం, ఆయన మన కొరకు చనిపోవటం. అది 62 వారాల కాలం. 62 × 7. ఆ తర్వాత వచ్చిన కాలం ఇదిగో ఈ డిస్ప్లేలో ఉన్నట్టుగా మీరు చూసుకోండి. తరువాత ఈ 62 వారాల తర్వాత అభిషక్తుడు నిర్మూలం అవుతాడట. అంటే 62 అయిపోతే అభిషక్తుడు నిర్మూలం అయిపోతాడు. అంటే ప్రభు చనిపోతాడు. 62 పూర్తయిన తర్వాతే యేసు సిలువ వేయబడాలి. సో యేసు సిలువ వేయబడ్డాడు కదా. అంటే ఏమైంది? 62 వారాలు కూడా అయిపోయినాయి. 7 వారాలు అయిపోయినాయి, 62 వారాలు అయిపోయినాయి, 69 వారాలు అయిపోయినాయి. ఇంకెంత ఉంది? 1 వారం ఉంది. 1 వారము అంటే 7 రోజులు. అంటే ఒక 7 సంవత్సరాల కాలం ఉంది. దీన్నే శ్రమల కాలం అంటుంది బైబిల్. దీని గురించే బైబిల్లో ఈ శ్రమల కాలంలో ఈ 7 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో ప్రకటన గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది. 7 సంవత్సరాల శ్రమలు. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది. 7 ఏళ్ళు భూలోకంలో శ్రమలు వస్తాయి. ఇది అందరూ ఒప్పుకునేదే. అయితే ఈ 7 ఏళ్ల శ్రమలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఈ ప్రపంచమంతా అంత్యక్రీస్తు పరిపాలనలోనికి రావాలి. ఇండియా నుండి ఆస్ట్రేలియా, అమెరికా మొత్తం ప్రపంచమంతా ఒక యూనియన్ చేతికి వెళ్ళబోతుంది. వాడు పరిపాలన చేస్తాడు.
వాడేం చేస్తాడంటే మొదటి 3.5 సంవత్సరాలలో ఇశ్రాయేలీల మందిరములో బలి నిలిపివేత జరుగుతుంది. ఇశ్రాయేలీలు మందిరం కడతారు ఈలోపు. సో చెప్పబడిన రీతిగా 7 వారాల కాలంలో మందిర నిర్మాణం పూర్తి అవడం, 62 వారాలు తొందరగల సమయంలో ఆ పట్టణ పునర్నిర్మాణం అంటే 444 నుంచి 408 కాలంలో మందిర నిర్మాణం పూర్తి అయిపోయింది. దెన్ 408 నుండి క్రీస్తు శకం 27 నాటికి ఇది అభిషక్తుడు నిర్మూలం కాకమునుపు టైం. ఇంచుమించుగా ఆ టైంలో యేసుక్రీస్తు సిలువ వేయబడిన టైం అది. అభిషక్తుడు నిర్మూలం కూడా అంటే ఆయన సిలువ వేయబడడం కూడా జరిగిపోయింది. అప్పుడు 69 వారాలు అయిపోయినాయి. 62 వారాలు అంటే 62 × 7 అంటే 434 సంవత్సరాలు. అంతకుముందు అవి ఒక 7 సంవత్సరాలు. సో 444 నుంచి 408 వరకు ఒక టర్మ్ అయిపోతే 408 నుంచి క్రీస్తు శకం 27 వరకు 434 సంవత్సరాలు అభిషక్తుడు రావటం. దెన్ ఆయన నిర్మూలన చేయబడిన తరువాత 70వ వారం స్టార్ట్ అవుతుంది. ఈ 70వ వారంలో అంత్యక్రీస్తు పరిపాలన స్టార్ట్ అవుతుంది. అంత్యక్రీస్తు పరిపాలన టైంకి ఇశ్రాయేలు మందిరాన్ని కట్టాలి. మందిరం కట్టాలి అని అంటే ప్రపంచంలో ఉన్న యూదులందరూ తిరిగి మరలా ఇశ్రాయేల్ దేశానికి చేరుకోవాలి. వాళ్ళు అలా చేరుకొని మందిరాన్ని తిరిగి కడతారు. అప్పుడు మందిరంలో బలి అర్పిస్తారు. అప్పుడు అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభమవుతుంది. అందరిని మోసం చేస్తాడు, నేనే క్రీస్తుని అని. మమ్మల్ని నమ్ముతారు. ఆడు క్రీస్తు అని చెప్పేసి నమ్మితే తీరా మందిరంలోకి వచ్చి నేనే దేవుణ్ణి కూర్చొని అక్కడ అనుదిన బలిని నిలిపివేస్తాడు అనే మాటని దానియేలు గ్రంథంలో వాడాడు. ఏమంటున్నాడు అక్కడ? అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును, ఒక అగ్రిమెంట్ చేసుకుంటాడు. వారం అంటే 7 సంవత్సరాలు. అర్ధవారమునకు బలి నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగ జరుగును. వాడికి టైం దేవుడు ఇచ్చాడు. ఆ టైం అది అలా జరిగిపోతూ ఉంటుంది 7 ఇయర్స్. దీని గురించి వాడు ఏం చేస్తాడంట, వచ్చి వాడు మందిరంలో కూర్చొని నాశనకరమైన హేయ వస్తువుని అక్కడ పెడతాడు. అండ్ అలాగే అనుదిన బలిని ఆపేసేస్తాడండి. ఇదే మాట అపోస్తులుడైన పౌలు తెస్సలోనిక పత్రికలో చెప్తాడు. ఏమని? నాశన పాత్రుడుగా పాప పురుషుడు బయలుపడితే తప్ప ఆ దినము రాదు, మీరు కంగారు పడొద్దు. కొంతమంది వచ్చింది అదే ఈ శ్రమలు అంటారు. బాబు, ఈ శ్రమ దినాలు కాదు, శ్రమలు ఇంకా రాలా. వస్తే ఆ లెవెల్స్ వేరేగా ఉంటాయి. కాబట్టి 7 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు దేవుని బిడ్డలకు శ్రమ ఉంటుంది. 3.5 సంవత్సరాలు ఈ లోకంలో మనుషులకు శ్రమ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత దేవుడు బహిరంగంగా భూమి మీదకు వస్తాడు. 1000 సంవత్సరాల పరిపాలన చేస్తాడు. ఆ తర్వాత కూడా సైతానుడు మరలా చెరలో నుండి వచ్చిన తర్వాత కొంతమందిని పోగు చేసుకొని మరికొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకుని మరలా తిరుగుబాటు చేస్తాడు. అప్పుడు పూర్తిగా సాతానుని వారి అనుచరులందరినీ ఆ చెరలోనికి, ఆ భయంకరమైన అగ్నిగుండంలో వేసిన తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశం వస్తుంది. అప్పుడు దేవుడు నూతనమైనటువంటి పరిపాలన ఇక్కడ చేస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనేది వెళ్ళిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దాంట్లో నీవు నేను ఉండాలంటే ఆయన రక్తంలో కడగబడాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. కాబట్టి ఈ లెక్కలు వేసుకోవడం మానేసి సంఘం శ్రమల్లో ఉంటుందా ఉండదా, అవి స్టార్ట్ అయినాయా ఇవి స్టార్ట్ అయినాయా, ఈ వాదనలన్నీ పక్కన పెట్టేసి మారు మనసు పొందు. ముందు రక్షణ పొందు, మారు మనసు పొందు. రక్షణ మారు మనసు పొందితే ఎలా జరిగేది అది అలా జరుగుతూ ఉంటుంది. ఆ టైంకి దేవుడు అన్నీ చూసుకుంటాడు. ఇది 70 వారాల సంగతి.